లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఇప్పుడు పరారీలో ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారని పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. మరిన్ని డీటెయిల్స్ ను రాణా అందిస్తారు. వికారాబాద్ కలెక్టర్పై దాడి చేసినటువంటి ఘటనలో ప్రధాన నిందితుడైనటువంటి సురేష్ కోసమే ఇప్పుడే పోలీసులు ప్రత్యేకమైనటువంటి గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతో పాటు ఈ దాడి జరగక ముందు దాదాపు 48 సార్లు లాగా కూడా ఈ పట్నం నరేందర్ రెడ్డికి ఆయన సురేష్ ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యం కనపడితే ఆయన కాల్ డేటా మొత్తం గత వారం రోజుల నుంచి కూడా ఎవరెవరితో మాట్లాడారు, ఎన్నిసార్లు మాట్లాడారు ఏంటనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా కాల్ డేటా కూడా పోలీసులు పరిశీలించారు. దాంట్లో నరేందర్ రెడ్డికి 42 సార్లు ఫోన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతో పాటు ఈ సురేష్ తో మాట్లాడుతూనే 6 సార్లు కేటీఆర్ తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్టుగా పోలీసులు మనకు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత అయినటువంటి సురేష్ తరచూ కూడా ఇక్కడికి అప్పుడప్పుడు ఇదే ప్రాంతానికి ఆయన వస్తుంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు విజువల్ లో ఈ ప్రాంతం దగ్గర దాడి జరిగినటువంటి విషయము. సో దాడి జరిగినటువంటి కొంత దూరంలోనే అతని ఇల్లు కూడా ఉంటుందనేసి కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సురేష్ పైన రేప్ కేసు కూడా ఒకటి నమోదైంది. దాంతో పాటు చెల్లెలు వరుస అమ్మాయి పైన కూడా అత్యాచారానికి పాల్పడినందుకు గతంలో కూడా అతని పైన కేసు నమోదైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. పైగా ఆ కేసులకు సంబంధించిన విషయంలన్నీ కూడా ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. దాంతోపాటు సురేష్ పై కేసులు తొలగించేలా కూడా సహాయం గతంలో కూడా పట్నం నరేందర్ రెడ్డి సహాయం చేసినట్టుగా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతో పాటు దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిగా కూడా ఇప్పుడు పోలీసులు అతన్ని గుర్తించినటువంటి నేపథ్యంలో అతని కోసం ప్రత్యేకమైన బృందాలతో ఇప్పుడు గాలింపు చర్యలు అనేది చేపట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొన్న జరిగినటువంటి ఈ ఘటనలోనే ఈ ప్లేస్ మొత్తం కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అనేది మనకు ఉండింది. ఎందుకంటే కలెక్టర్ని ఇక్కడికి ఈ మార్గం గుండాగానే ఇక్కడ తీసుకురావడము, తీసుకున్న తర్వాత కర్రలు కలుపుకొని అతని కాన్వాయ్ పైన అతని పైన కానీ అతనితో పాటు వచ్చినటువంటి కడా చైర్మన్ అయినటువంటి ఆయన్ని వీళ్ళందరినీ కూడా తీవ్ర స్థాయిలో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా దాడి చేసినటువంటి నేపథ్యం కూడా పక్కనే ఉన్నటువంటి ఈ తండాకు సంబంధించినటువంటి వాసులు ఎక్కువగా వచ్చి ఇక్కడ దాడి చేశారని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేశారు. వారిని అందరూ కూడా రిమాండ్ కి తరలించినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ కేసును పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఒక జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ పైన దాడి చేయించడం అనేది చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ సురేష్ పైన అలాగే పట్నం నరేందర్ రెడ్డి పైన కూడా చాలా తీవ్రమైనటువంటి నేరారోపణలు కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే వాళ్ళ ఇద్దరి పైన నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని ఆల్రెడీ కేబీఆర్ పార్క్ దగ్గర ఆయన అరెస్ట్ చేశారు. అతన్ని ఇప్పుడు పరిగికి తీసుకొని వస్తున్నారు. మరోవైపు సురేష్ కోసం అరెస్ట్ కోసం కూడా చాలా తీవ్రంగానే వాళ్ళ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. 17 మంది దాకా కూడా అరెస్ట్ అయ్యారు. మరి కొంతమంది పరారీలో ఉన్నారు. కాబట్టి ఈ తండాలకు సంబంధించిన కొంతమంది పరారీలో ఉన్నారు. వాళ్ళందరినీ ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు ప్రత్యేకమైనటువంటి గాలింపు చర్యలు అనేది కూడా చేపట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పోలీసు యొక్క పహారా కూడా ఇక్కడ పెద్దగా లేదు. ఎవరు కూడా ఒక్క పోలీసు కూడా ఇక్కడ లేనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వీడియోలో అనుమానితులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది అయితే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసులో వారిని అరెస్ట్ చేశారు. కాబట్టి మిగతా వాళ్ళ కోసం వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో మిగతా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాబట్టి ఈ కేసుతో సంబంధం లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. సంబంధం ఉన్నటువంటి వారిని మాత్రమే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పుడు సురేష్ కాల్ డేటా అనేది కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యం కాబట్టి ఈ యొక్క కేసులో అదే కీలక పరిణామంగా కూడా ఉండబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతగా అతను ఉన్నాడు కాబట్టి స్థానికంగా ఇదే ఊర్లో ఆయన వస్తూ పోతుంటాడు కాబట్టి ఆయన మణికొండలో ఉంటాడు. సో సురేష్ సంబంధించినటువంటి భూమి కూడా ఇక్కడ ఫార్మాకు సంబంధించినటువంటి సిటీ దాంట్లో ఎక్కడ కూడా ఆయన భూమి పోదు. సో ఆయన భూమి పోకపోయినా కూడా ఆయన కావాలనే కలెక్టర్ని ఇక్కడ తీసుకొచ్చి కనీసం ఇక్కడ స్థానిక రైతులకు కూడా చెప్పకుండా లగచర్లకి ఇట్లా కలెక్టర్ వస్తున్నాడని కూడా చెప్పకుండా ఎవరికి చెప్పకుండా మాత్రం తీసుకొచ్చి దాడులు చేసే విధంగా కూడా అతను వ్యవహరించారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి నాన్ బెయిలబుల్ కేసులు అనేది అప్లికేబుల్ అవుతాయి. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి జిల్లా యంత్రాంగాన్ని నడిపేటువంటి ఒక ఆఫీసర్ కాబట్టి ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి కలెక్టర్ పైన ఈ దాడి జరిగిన నేపథ్యంలో చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉండబోతాయని కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం పడుతుంది.